హలో అండి, వెల్కమ్ టు మై కిచెన్. నా పేరు మధు. ఈరోజు మన కిచెన్లో మనం వినాయక చవితి స్పెషల్ ప్రసాదం తాలికల పాయసం లేక శామంగాల పాయసం ఏదన్నా పిలవచ్చు, దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో ఒకసారి చూద్దాం. మనం ఈ పాయసాన్ని గోధుమ పిండితో చేసుకుంటాం. కొందరైతే బియ్యం పిండితో కూడా చేసుకుంటారు, కానీ మేమైతే గోధుమ పిండితో చేస్తాం. దీనికి ఒక కప్ అంత గోధుమ పిండి తీసుకొని మన చపాతీ పిండి లాగా ఇలా తడుపుకొని పెట్టుకోవాలి. ఇదేం నానన అవసరం లేదు, కానీ తడుపుకొని ఇట్లా పెట్టుకుందాం. తర్వాత ఏ కప్ తోటి అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్ తోటి బెల్లం తురిమి ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత దీనికి కొబ్బరి, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుందాం. 10 బాదాం, 10 కాజులు, ఒక 1 టీ స్పూన్ అంత గసాలు. ఇది ఆప్షనల్, గసాలు అనేవి ఆప్షనల్. ఇంకొక 1 టీ స్పూన్ అంత సారపలుకులు. తర్వాత కొంచెం నెయ్యి, లైక్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కావాల్సి ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ తాలికలు ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఇట్లా చేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజు వరకు తెంపుకొని ఇలా ప్లేట్లో వేసుకోండి. ఒకదాని మీద ఒకటి కాకుండా. కొంచెం స్ప్రెడ్ వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోతుంది. కొంచెం పిండిని ఇట్లా చల్లుకొని అంత పిండిని ఇట్లా తాలికలాగా చేసుకొని పెట్టుకుందాం. సో నేనైతే ఇట్లా ఆల్రెడీ చేసి పెట్టాను పొద్దున. ఈ తాలికలు అనేవి మనం ముందు రోజు నైటే చేసి పెట్టుకొని కొంచెం ఫ్యాన్ కింద పెట్టితే కొంచెం డ్రై అవుతాయి. దానివల్ల మనకి అతుక్కోకుండా ఈజీగా కుక్ అవుతాయి అనమాట. లేకపోతే మార్నింగే, పండుగ రోజు ఎర్లీ మార్నింగే లేసి ఫస్ట్ తాలికలు చేసి కొంచెం డ్రై చేసుకుంటే బెటర్. కంపల్సరీ డ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే టైం లేని వాళ్ళు డైరెక్ట్ చేసుకొని వెంటనే కూడా కుక్ చేసుకోవచ్చు. సో నేనైతే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని 1 కప్పు గోధుమ పిండికి 4 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. సో నేను 4 కప్పుల నీళ్ళు ఇందులో పోసుకుంటున్నాను. మీరు ఏ కప్తో అయితే గోధుమ పిండిని తీసుకుంటారో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ని కాస్త బాయిల్ అవ్వాలి. బాయిల్ అవుతున్నాయి కదండి, ఇందులో మనం చేసి పెట్టుకున్న తాలికల్ని వేద్దాం. సో ఇది ఒకసారి స్టిర్ చేసి ఇది కాస్త బాయిల్ అవ్వాలి. దీనికోసం కొంచెం సేపు సిమ్లో పెడదాం, మీడియం ఫ్లేమ్లో పెడదాం. అది సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాయిల్ చేసుకుందాం. ఇది బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. దీన్ని మీడియం సిమ్లో పెట్టి కొంచెం లిడ్ పెట్టి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 to 10 minutes తర్వాత చూస్తే ఒక 10 minutes పడుతుంది. ఇవి కాస్త ఉడికినాయి అన్నమాట. సో ఈ స్టేజ్లో మనం బెల్లం కూడా వేసుకున్నాం. బెల్లం వేసుకున్నాక బెల్లంతో పాటు కూడా ఈ తాలికలు అనేవి ఉడకాలి. సో 1 కప్ బెల్లం వేస్తున్నాను నేను. ఇది వేసి బాగా కలుపుకొని హైలో పెడదాం కాసేపు. బెల్లం కరిగే వరకు హైలో పెట్టి తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో బాగా తాలికల్ని బెల్లంలో ఉడకనివ్వాలి. ఇప్పుడు బెల్లం కరిగింది కదా, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడకనిద్దాం. తాలికలు బెల్లంలో బాగా ఉడకాయండి. ఇప్పుడు ఇందులో మనము చిక్కదనం కోసం ఒక 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని కొన్ని వాటర్లో వేసి ఇట్లా లిక్విడ్ చేసి దీన్ని ఇందులో వేద్దాం. దీనివల్ల పాయసం అనేది చిక్కగా అవుతుంది అన్నమాట. మరీ ఎక్కువ గోధుమ పిండి కూడా వేయొద్దు, ఎక్కువ వేస్తే మరీ గట్టిగా అయిపోతుంది, చిక్కగా ఎక్కువ అయిపోతుంది. సో ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఇది వేసి దీన్ని ఒకసారి బాగా కలిపి పాయసం చిక్కగా అయ్యి దగ్గర అయ్యే వరకు ఉడకనిద్దాం. ఈ
ఈ పాయసం చిక్కబడే లోపు మనము ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేద్దాం. నెయ్యి కాస్త వేడయ్యాక బాదం వేసి ఫ్రై చేసుకుందాం. ఈ బాదాంని పక్కకు తీసుకొని ఇదే నెయ్యిలో జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు కూడా ఎర్రగా అయ్యాక నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ బ్రౌన్ చేయొద్దు, లైట్ బ్రౌన్ వచ్చే వేయించి తీసేసుకుందాం. ఎండు కొబ్బరి కూడా బ్రౌన్ అయ్యాక ఇది తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సారపలుకులు వేద్దాం. ఇవి తొందరగా బ్రౌన్ అయిపోతాయి, అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసి వేసాను. ఈ వేడికే ఇవి రెడ్ అయిపోతాయి. సో వెంటనే తీసేసుకుందాం, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత పాయసం చూసారా చిక్కబడు. ఇంత చాలు, ఎందుకంటే మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కగా అవుతుంది. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేద్దాం. దాంతోపాటు ఏదైతే నెయ్యి ఉందో డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి అది కూడా ఇందులో వేద్దాం. మన క్విక్ అండ్ ఈజీ తాలికల పాయసం రెడీ అయిపోయిందని దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ గసాలు ఉన్నాయి కదండి, పైన వేసుకొని సర్వ్ చేసుకుందాం.